అసలు నిజంగా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా వాళ్ళు చూసుకుంటారు. ఇక మేము ఎందుకు ఒక లేడీగా రియాక్ట్ అయ్యి మన అందులో భారతం గారిని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. నీకు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్ చేయాలి. అలా అని చెప్పి ఇష్టం అని చెప్పిన గాడిద ఒక నియోజకవర్గంలో ఒక రాజకీయంలో ఉన్న భార్యని నువ్వు అలా తిట్టావంటే రేపొద్దున ఆమె రియాక్ట్ అయ్యి తిడితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు నిజంగా తలకాయ? దయచేసి నీకు ఏదైనా కోపం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, లేకపోతే నీకు ఏదైనా సంబంధం ఉంటే ఏదైనా పోలీసుతో కూడా మన చట్టాలు ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలతో మాట్లాడాలి తప్ప నువ్వు ఇష్టానుసారం కెమెరా ముందులు పెట్టుకుని అలా మాట్లాడితే ఆమె ఫ్యాన్స్ ఆమె ఊరుకుంటారా? ఆమె రియాక్ట్ అవుతుంది, లేకపోతే ఆమె సంబంధించిన ఇంకా వేరే వాళ్ళు వైసీపీలు ఎవరైనా రియాక్ట్ అవుతారు. దయచేసి కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మీకు చాలా మంచిదని చెప్పి నేను చెప్తున్నాను. అదే అన్న ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లి 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 అన్న ఏం పట్టించుకోడు కాబట్టి నార్మల్గా అన్నాడు కాబట్టి అన్నిటికీ ఆ దేవుడు ఉండని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు భారతం గారి మీద రియాక్ట్ చూపిస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారు, ఆయన కూడా రియాక్ట్ అవుతారు కదా, మనం ఆయన మీద కూడా ఏదో ఒక కేసు పెట్టవచ్చు కదా, ఇక్కించవచ్చు కదా అని చెప్పి ఏదో చేస్తున్నారు. అన్నిటికీ ఆ దేవుడే ఉండో ఏ టైంలో ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ టైంలో రియాక్ట్ అవుతారు. కానీ ఒక ఆడదానికే శత్రు. ఇప్పుడు ఎట్లనే మీ ముందే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. జారండి నోరు ఉందా కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే అది మీకే లైఫ్లో అనేది దెబ్బ. అడ్డగాడిద అన్నది ఆమె రియాక్ట్ ఏ గాడిద ఏ దున్నపోతానో ఆమె రియాక్ట్ అవ్వాలని నేను అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను నెట్ అయితే మా వదినమ్మని ఎట్లయితే అన్నదో ఆమె కూడా అదే రియాక్ట్ అయ్యి సేమ్ ప్లేస్లో సేమ్ అంటేనే దెబ్బకు దెబ్బ తగులుతుంది. కంపల్సరీ దానికోసం వెయిటింగ్ చేస్తున్నా. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అన్న రియాక్ట్ అవుతుండే ఏదో కానీ ఇప్పుడు భారతంగా రియాక్ట్ అవ్వాలా, వాళ్ళ అమ్మ కూడా రియాక్ట్ అవ్వాలా. ఫ్యాన్స్ పరంగా మేము రియాక్ట్ అవుతాం, ఆమెకు చంప దెబ్బ కొట్టినట్టే ఉండాలి. కాబట్టి భారతం గారు ఈ వీడియో మీరు చూసినట్టయితే మిమ్మల్ని ఎల్లైతే గాడిదన్నదో మీరు అడ్డగాడిద అనండి. ఓకే, థ్యాంక్ యూ.